నెల్లూరు కార్పొరేషన్ ఆఫీసులో మంత్రి నారాయణ సమీక్ష చేపట్టారు. పంట కాలువల పునరుద్ధరణపై మంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రజా దర్బారు ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఇళ్ల పట్టాల పంపిణీపై హౌసింగ్ అధికారులకు మంత్రి సూచనలు చేశారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చూడాలన్నారు మంత్రి. అనంతరం పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. 29 మందికి 22,42,308 రూపాయల చెక్కులు లబ్ధిదారులకు అందజేశారు. సీఎం సహాయ నిధి పేదల పాలిట సంజీవనిగా మారిందని అన్నారు. మాట మీద నిలబడే ప్రభుత్వం తమదని చెప్పుకొచ్చారు. 2024 గత సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేస్తూ ముఖ్యమంత్రి గారు మా డిపార్ట్మెంట్కి ఒక ఆర్డర్ వేశారు. 2025 అక్టోబర్కి 2వ తేదీకి 85 లక్షలు పూర్తి చేయాలని. మా అధికారులు 85 లక్షలు పూర్తి చేయటమే కాకుండా ఆ 85 లక్షలు గ్రౌండ్ లెవెల్, దానికంటే కింద 85 లక్షలు చేయటమే కాకుండా 93 లక్షలు పూర్తి చేశారు. నిజంగా వాళ్ళందరినీ మళ్ళా మరొకసారి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఏదైతే గ్రౌండ్ లెవెల్ కంటే కింద ఉందో దాన్ని కూడా వీలైనంత వరకు జనవరి ఎండింగ్ లేదా ఫిబ్రవరి ఎండింగ్కి పూర్తిగా తొలగించేదానికి చేస్తున్నారు. ఇది బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలా 100% 123 మున్సిపాలిటీలో లెగసీని చేస్తారు. అయితే ఈ లెగసీ పేరుకోకుండా ఉండటానికి ఏ రోజుకు వచ్చింది ఆ రోజు డిస్పోజ్ చేయడానికి 2014-19లో ఈ శాఖ నేనే మంత్రిని. ఆ రోజు నేను అమరావతి రాజధాని కోసం అనేక దేశ విదేశాలు స్టడీ చేశా. సింగపూర్ కావచ్చు, మలేషియా కావచ్చు, చైనా కావచ్చు, రష్యా కావచ్చు, జపాన్ కావచ్చు, ఇలా అనేక కంట్రీలు చేస్తే ఆ కంట్రీలంతా ఏంటంటే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేశారు. అంటే వచ్చిన వేస్ట్ అంతా ఆ ఎనర్జీ ప్లాంట్స్లో చేస్తే దాంట్లో నుంచి యాక్చువల్గా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అలాంటి సిస్టమ్ను ఆ రోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి వివరించడం, ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ రాష్ట్రంలో 10 ప్లాంట్లు పెట్టమని ఆదేశించారు.